హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సిటెట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఎడ్యుకేషనల్ మెథడాలజీ గురించి తెలుసుకుందాం. అంటే ఇందులో ఏమేం టాపిక్స్ ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు అన్న విషయాలు తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎడ్యుకేషనల్ మెథడాలజీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి టీచింగ్ మెథడాలజీ. సెకండ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఈ టాపిక్లో ఈ సబ్జెక్ట్లో ఏంటి అంటే డెఫినెట్ టాపిక్స్ మనం చెప్పలేము. నార్మల్గా అయితే డెవలప్మెంట్ పైన, టీచింగ్ లెర్నింగ్ పైన, మైక్రో టీచింగ్ పైన ఇలాంటి టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. డెఫినెట్ టాపిక్స్ మనం చెప్పలేము. ఇందులో సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. థియరీ బేస్డ్ చాలా రేర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మన సిచ్యువేషన్ బేస్డ్ అయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ మొత్తం కూడా సిచ్యువేషన్ బేస్డ్ పైనే ఉంటాయి. ఇందులో ఫ్యూ టాపిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. మేబీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, సోషలైజేషన్ గురించి కానివ్వండి. పియాజే మోరల్ డెవలప్మెంట్ థియరీ అవసరం లేదు, పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ చదువుకోండి. ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ బేస్డ్ పైన క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారో చూద్దాం. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్కి ఈ సబ్జెక్ట్ వస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది 15 to 20 మార్క్స్కి వచ్చింది. అంటే దగ్గర 15 నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయి ఈ సబ్జెక్ట్ నుంచి. మ్యాక్సిమం కూడా ఈ 15 to 20 క్వశ్చన్స్లో మ్యాక్సిమం కూడా అండర్స్టాండింగ్ బేస్డ్, సిచ్యువేషన్ బేస్డ్ పైనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. థియరీ బేస్డ్ చాలా రేర్గా అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం టీచింగ్ మెథడాలజీలో సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లెర్నింగ్ ఇన్ మదర్ టంగ్ హెల్ప్స్ అ స్టూడెంట్ టు డాష్ వాట్ ఈస్ బీయింగ్ థాట్. ఏదైతే టీచ్ చేస్తున్నామో అది మనం మాతృభాషలో, పిల్లల మాతృభాషలో కనుక మనం టీచ్ చేసినట్లయితే పిల్లలకి ఎలా హెల్ప్ అవుతుంది అని అడిగారు. ఆప్షన్ ఏ క్రియేట్, ఆప్షన్ బి రిప్రొడ్యూస్, ఆప్షన్ సి ఇంటర్ప్రిట్, ఆప్షన్ డి ఈజీలీ కాంప్రిహెండ్. అంటే ఏదైనా సరే మనం టీచ్ చేసేటప్పుడు మదర్ టంగ్లో కనుక టీచ్ చేసినట్లయితే అంటే పిల్లలు వాళ్ళ మదర్ టంగ్లో నేర్చుకుంటున్నారు, దానివల్ల క్రియేట్ చేయగలుగుతారు కొత్త విషయాలను. సెకండ్ థింగ్ రిప్రొడ్యూస్ చేయగలుగుతారు. ఏదైతే మనం టీచ్ చేస్తున్నామో అదే మళ్ళీ రిప్రొడ్యూస్, యాజ్ ఇట్ ఈస్ రిప్రొడ్యూస్ చేయగలుగుతారు. థర్డ్ వన్ ఇంటర్ప్రెట్, ఫోర్త్ వన్ ఈజీలీ కాంప్రిహెండ్, ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజీలీ కాంప్రిహెండ్. ఏదైనా సరే మనం టాపిక్ని పిల్లల మాతృభాషలో కనుక టీచ్ చేసినట్లయితే పిల్లలు ఆ టాపిక్ని, కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజీలీ కాంప్రిహెండ్. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ద గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ బిగినింగ్ ఫర్ ఎ టీచర్ లైస్ ఇన్ ది ఏరియా ఆఫ్ హిస్ ఆర్ హర్. ఫర్ సపోజ్ ఏదైనా క్లాస్కి మనం కొత్తగా టీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్యూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సమ్టైమ్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఫెయిల్ అవుతూ ఉంటాం. సో ఆ బిగినింగ్లో, స్టార్టింగ్లో ఏదైతే మనం ఫెయిల్యూర్ ఫేస్ చేస్తామో దానికి కాజ్ ఏంటి, ఇంపార్టెంట్ రీజన్ ఏంటో చెప్పమన్నారు. ఆప్షన్ ఏ ఇంటర్పర్సనల్ అబిలిటీ, టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉన్న రిలేషన్ వల్ల. ఆప్షన్ బి కమ్యూనికేటివ్ అబిలిటీ, వాళ్ళ మధ్య ఉన్న కమ్యూనికేషన్. ఆప్షన్ సి ఆర్గనైజేషన్ అబిలిటీ, ఒక టీచర్గా నేను థింగ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను దానిపైన బేస్ అయి ఉంటుంది. ఆప్షన్ డి పర్సనాలిటీ అండ్ ఇట్స్ అబిలిటీ టు రిలేట్ టు ది క్లాస్ అండ్ టు ది పీపుల్. పర్సనాలిటీ అనగానే నా యాటిట్యూడ్ కానివ్వండి, నా క్యారెక్టర్ కానివ్వండి, అండ్ ఇట్స్ అబిలిటీ టు రిలేట్ టు ద క్లాస్ అండ్ టు ద పీపుల్స్. నేను ఏదైతే టీచ్ చేస్తున్నానో అది స్టూడెంట్స్కి రిలేట్ అయ్యేలాగా ఉండాలి. ప్యూపిల్ అంటే స్టూడెంట్స్, పీపుల్ అంటే జనాలు అని అర్థం. ప్యూపిల్ అన్నా పీపుల్ అన్నా సేమ్ కాదు. పీపుల్ అంటే నార్మల్ జనాలు, ప్యూపిల్ అంటే స్టూడెంట్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కమ్యూనికేటివ్ అబిలిటీ. ఇప్పుడు క్లాస్లో నేను ఫెయిల్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలన్నా కూడా నా కమ్యూనికేషన్ పైనే బేస్ అయి ఉంటుంది. రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా
కమ్యూనికేషన్ పైన బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకు స్టూడెంట్కి మధ్య రిలేషన్ మంచిగా ఉండాలి అన్న కూడా కమ్యూనికేషన్ పైన బేస్ అయి ఉంటుంది. ఆర్గనైజేషన్ అబిలిటీ కూడా దీనిపైనే బేస్ అయి ఉంటుంది. నేను ఏదైతే టీచ్ చేస్తున్నానో స్టూడెంట్స్కి ఆ టాపిక్ని కనెక్ట్ చేయాలన్నా రిలేట్ చేయాలన్నా కూడా దేని ద్వారా రిలేట్ చేస్తున్నాను, కమ్యూనికేషన్ ద్వారానే రిలేట్ చేస్తున్నాను. అంటే ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ పైన బేస్ అయి ఉంది. సో స్టార్టింగ్లో టీచర్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి, కమ్యూనికేటివ్ అబిలిటీ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫర్ ఎ టీచర్ టీచింగ్ అ క్లాస్ విత్ లార్జ్ స్టూడెంట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నిక్స్ ఈజ్ బెస్ట్. ఇప్పుడు నార్మల్గా అయితే ఒక క్లాస్ రూమ్లో టీచర్ ఈస్ టు స్టూడెంట్స్ రేషియో ఎంత ఉంటుంది, ఐదర్ 1:30 లేదంటే 1:35. అంటే 30 స్టూడెంట్స్ ఉంటే ఒక టీచర్ ఉంటారు, 60 స్టూడెంట్స్ ఉంటే 2 టీచర్స్ ఉంటారు. ఫర్ సపోజ్ ఒక్క టీచర్ ఉన్న క్లాస్లో సమ్ 70, 100, 200 స్టూడెంట్స్ ఉంటే ఏ టెక్నిక్ని యూజ్ చేయడం బెటర్ వేగా ఉంటుంది అని అడిగారు. ఆప్షన్ ఏ సెల్ఫ్ స్టడీ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. వాళ్ళని వాళ్ళు చదువుకోమనడం, ఏదైనా డౌట్స్ వస్తే నా దగ్గరకు వచ్చి అడగమని చెప్పడం. ఆప్షన్ బి లెక్చర్ అండ్ క్లాస్ నోట్స్. నేను క్లాస్ చెప్తూ వాళ్ళకి నోట్స్ ఇవ్వడం. ఆప్షన్ సి గ్రూప్ వర్క్ విత్ ఎ లెక్చర్. ఆ 200 కానీ 300 కానీ ఉన్న స్టూడెంట్స్ని గ్రూప్స్గా డివైడ్ చేసి వర్క్ ఇవ్వడం. ఆప్షన్ డి డిబేట్, డిస్కషన్స్ అండ్ ప్రాక్టికల్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లెక్చర్ అండ్ క్లాస్ నోట్స్. ఎందుకు ఇది బెటర్ వే అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ స్టడీ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ కనుక తీసుకున్నట్లయితే ఫర్ సపోజ్ నా క్లాస్లో సమ్ 200 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. నేను మహా అయితే ఎంతమంది డౌట్స్ని క్లారిఫై చేయగలుగుతాను, సమ్ 20, 30, 40. 200 స్టూడెంట్స్ యొక్క డౌట్స్ని నేను క్లారిఫై చేయలేను. సో అంటే టైం సరిపోదు. సో ఈ టెక్నిక్ని మనం యూస్ చేయలేము. గ్రూప్ వర్క్ విత్ ఎ లెక్చర్, ఇందులో కూడా సేమ్ సమ్ 20-30 గ్రూప్స్ నేను డివైడ్ చేసినప్పుడు ప్రతి గ్రూప్ దగ్గరికి వెళ్ళి సజెషన్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నారు, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను ప్రతి గ్రూప్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. సో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఈ టెక్నిక్ కూడా మనకి యూస్ చేయలేము. ఆప్షన్ డి డిబేట్, డిస్కషన్స్, ప్రాక్టికల్. ఇక్కడ కూడా సేమ్, ప్రతి ఒక్కరికి చెప్పేంత టైం ఉండదు. సో ఇక్కడ లెక్చర్ అండ్ క్లాస్ నోట్స్ ఈజ్ అ బెస్ట్ టెక్నిక్. ఇది టీచర్ సెంటర్డ్ మెథడ్. కాకపోతే ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కూడా మనం క్లాస్ని మేనేజ్ చేయగలము. సమ్ 20 స్టూడెంట్స్ ఉన్నా, 200 స్టూడెంట్స్ ఉన్నా, 2000 స్టూడెంట్స్ ఉన్నా ఈ లెక్చర్ అండ్ క్లాస్ నోట్స్ మెథడ్ ద్వారా క్లాస్ని మనం మేనేజ్ చేయగలుగుతాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అ స్టూడెంట్ ఈజ్ ఎక్సెప్షనల్ వెన్ హిస్ పర్ఫార్మెన్స్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ డాష్. క్వశ్చన్ ఏమన్నాడు అంటే మన క్లాస్ రూమ్లో ఏదైనా ఒక స్టూడెంట్ని ఎక్సెప్షనల్గా భావిస్తూ ఉంటాం, సపరేట్గా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఏ బేసిస్ పైన అంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ పైన ఆ స్టూడెంట్ని ఎక్సెప్షనల్గా భావిస్తాము అని అడిగాడు. ఆప్షన్ ఏ సిమిలర్ టు యావరేజ్ స్టూడెంట్, ఒక పర్టిక్యులర్ స్టూడెంట్ నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్తో సమానంగా ఉన్నప్పుడు. ఆప్షన్ బి అబౌవ్ ది యావరేజ్ స్టూడెంట్స్. ఆప్షన్ సి అబౌవ్ ఆర్ బిలో ది యావరేజ్ స్టూడెంట్స్. ఆప్షన్ డి బిలో ది యావరేజ్ స్టూడెంట్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అబౌవ్ ఆర్ బిలో ది యావరేజ్ స్టూడెంట్స్. ఇప్పుడు నార్మల్ స్టూడెంట్ దట్ ఈస్ యావరేజ్ స్టూడెంట్ యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. ఈ 100 కన్నా ఎక్కువ ఉన్నా 100 కన్నా తక్కువ ఉన్నా వాళ్ళని స్పెషల్ స్టూడెంట్స్గా మనం భావిస్తూ ఉంటాం, ఎక్సెప్షనల్గా ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అబౌవ్ ఆర్ బిలో ది యావరేజ్ స్టూడెంట్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై ఈజ్ టీచర్ ట్రైనింగ్ నెసెసరీ. ఏదైతే మీరు టీచర్ ట్రైనింగ్ చేస్తారో మేబీ బీఎడ్ కానివ్వండి, డిఎడ్ కానివ్వండి, ఏదైతే ట్రైనింగ్ కోర్స్ చేస్తున్నారో అసలు దాని అవసరం ఏంటి, ఎందుకు చేయాలి ఆ కోర్స్ అన్నది క్వశ్చన్. ఆప్షన్ ఏ అండర్స్టాండ్ మెథడ్స్ ఆఫ్ స్కూల్ ఆర్గనైజేషన్. స్కూల్ ఆర్గనైజేషన్స్లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవడం. ఆప్షన్ బి ఇంక్రీజ్ టీచింగ్ స్కిల్స్, మనలో ఉన్న టీచింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. ఆప్షన్ సి అప్గ్రేడ్ నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్ పైన, టాపిక్స్ పైన గ్రిప్ తెచ్చుకోవడం. ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. ఒక టీచర్ ట్రైనింగ్ కోర్స్ ద్వారా మీరు
స్కూల్లో ఏదైతే మెథడ్స్ యూజ్ చేస్తారో వాటిని అర్థం చేసుకోగలుగుతారు, మీలో ఉన్న టీచింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు, ఎట్ ద సేమ్ టైం కంటెంట్ పైన టాపిక్స్ పైన కూడా గ్రిప్ తెచ్చుకోగలుగుతారు. సో అందుకని ఈ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆల్ ది అబౌవ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అపాన్ వాకింగ్ ఇన్ టు టీచర్స్ వర్క్ రూమ్ అ స్టూడెంట్ సా ద టెస్ట్ ఫర్ టుమారో ఆన్ ది కంప్యూటర్ స్క్రీన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ ద స్టూడెంట్ ఎథికలీ డూ? క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఒక స్టూడెంట్ టీచర్ యొక్క స్టాఫ్ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవ్వగానే స్టూడెంట్కి ఏం కనిపించింది, రేపు ఏదైతే టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారో ఆ టెస్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ ఒక కంప్యూటర్ స్క్రీన్ పైన కనిపించింది. అయితే ఇప్పుడు ఆ స్టూడెంట్ ఎథికల్గా మోరల్గా ఏం చేయాలి అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లీవ్ ది రూమ్ వితౌట్ రీడింగ్ ది టెస్ట్ క్వశ్చన్స్. ఆ రూమ్ని వదిలి వెళ్ళిపోవడం అంటే క్వశ్చన్ పేపర్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని చూడకుండా రూమ్లో నుంచి వెళ్ళిపోవడం. ఆప్షన్ బి యాడ్ అ ఫ్యూ వెల్ చోజన్ క్వశ్చన్స్ దట్ ద టీచర్ లెఫ్ట్ అవుట్. ఆ క్వశ్చన్ పేపర్కి ఫ్యూ మోర్ క్వశ్చన్స్ యాడ్ చేయడం. ఆప్షన్ సి కరెక్ట్ ఆబ్వియస్ ఎర్రర్స్ ఆన్ ద టెస్ట్ టు హెల్ప్ ద టీచర్ అవాయిడ్ ఎంబారెస్మెంట్. ఆ క్వశ్చన్ పేపర్లో టీచర్ చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేయడం. ఆప్షన్ డి రీడ్ ఆల్ క్వశ్చన్స్ యాజ్ అ స్టడీ గైడ్. ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చదవడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లీవ్ ద రూమ్ వితౌట్ రీడింగ్ ది టెస్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు రేపు టెస్ట్ జరగబోతుంది అని అంటే ఆ టెస్ట్ కన్నా ముందు మనం క్వశ్చన్ పేపర్ చదివాము అంటే మనం చీటింగ్ చేస్తున్నాము అని అర్థం, తప్పు చేస్తున్నాము అని అర్థం. మోరల్ వాల్యూస్ ప్రకారం చీటింగ్ చేయడం తప్పు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. 7th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఎ క్లాస్? ఒక క్లాస్ రూమ్లో టెక్స్ట్ బుక్స్ని ఎందుకు వాడాలి అని అడిగారు. ఆప్షన్ ఏ టు అచీవ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. లెర్నింగ్ గోల్స్ ఏదైతే ఉంటాయో వాటిని అచీవ్ చేయడం కోసం. ఆప్షన్ బి టు ఎక్స్ప్లెయిన్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్. ఏదైతే టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ ఐడియాని ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం టెక్స్ట్ బుక్ని వాడతాం. ఆప్షన్ సి టు డీలిమిట్ వాట్ ఈస్ టు బి థాట్. ఏం టీచ్ చేయాలో ఆ టెక్స్ట్ బుక్లో ప్రింట్ చేసి ఉంటుంది, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే టీచ్ చేయాలి, అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఏమి టీచ్ చేయకూడదు అని ఆప్షన్ సి. ఆప్షన్ డి వచ్చేసి సెట్ న్యూ స్టాండర్డ్స్. కొత్త స్టాండర్డ్స్ని సెట్ చేయడం కోసం. సెట్ న్యూ స్టాండర్డ్స్ ఎవరు సెట్ చేస్తారు? కరికులం సెట్ చేస్తుంది. సో ఆప్షన్ డి కాదు. టు డీలిమిట్ వాట్ ఈస్ టు బి థాట్. టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అది మాత్రమే మనం టీచ్ చేయము, అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ కూడా చాలా నాలెడ్జ్ అందిస్తూ ఉంటాం. సో ఆప్షన్ సి కూడా కాదు. టు ఎక్స్ప్లెయిన్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం టీఎల్ఎమ్స్ని వాడతాం. సో ఆప్షన్ బి కాదు. అన్నిటికన్నా మెయిన్ రీజన్ ఏంటిది టెక్స్ట్ బుక్స్ వాడడానికి? టు అచీవ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు 3rd క్లాస్కి సపరేట్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, 10th క్లాస్కి సపరేట్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఎందుకు సపరేట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి? ఇప్పుడు 3rd క్లాస్ వాళ్ళకి ఏంటి, రాయడం, చదవడం ఇవన్నీ నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళ ప్రకారంగా టెక్స్ట్ బుక్ ఉంటుంది. 10th క్లాస్ వాళ్ళకి వేరే ఉంటుంది. సో ఈ స్టాండర్డ్ వాళ్ళు, ఈ క్లాస్ వాళ్ళు సో అండ్ సో ఆబ్జెక్టివ్స్, అంటే వీళ్ళు ఇక్కడి వరకు రీచ్ అవ్వాలి, ఈ స్టాండర్డ్ వాళ్ళు ఇక్కడికి రీచ్ అవ్వాలి. దీనికోసం ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వడం కోసం మనం టెక్స్ట్ బుక్స్ని వాడతాం. టెక్స్ట్ బుక్ అనేది ఒక రిసోర్స్ మాత్రమే. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టు అచీవ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అ టీచర్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు డ్రా అటెన్షన్ ఆఫ్ హిస్ ఆర్ హర్ స్టూడెంట్స్ షుడ్. ఒక క్లాస్ రూమ్లో టీచర్ తన స్టూడెంట్స్ యొక్క అటెన్షన్ని డ్రా చేయలేకపోతుంది, అప్పుడు టీచర్ ఏం చేయాలి అని అడిగారు. ఆప్షన్ ఏ స్టార్ట్ డిక్టేషన్ స్టార్ట్ చేయడం. ఆప్షన్ బి ఫైండ్ ఫాల్ట్ ఇన్ హిస్ ప్యూపిల్స్. తన స్టూడెంట్స్లో ఉన్న మిస్టేక్స్ని, ఫాల్ట్స్ని కనుక్కోవడం. ఆప్షన్ సి ఇవాల్యుయేట్ హిస్ ఆర్ హర్ టీచింగ్ మెథడ్ అండ్ ఇంప్రూవ్ ఇట్. ఏదైతే మెథడ్ యూజ్ చేస్తున్నారో దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవడం, ఇంప్రూవ్ చేసుకోవడం. ఆప్షన్ డి రిజైన్ ఫ్రమ్ ది పోస్ట్. ఆ పోస్ట్కి రిజైన్ చేయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇవాల్యుయేట్ హిస్ ఆర్ హర్ టీచింగ్ మెథడ్ అండ్ ఇంప్రూవ్ ఇట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ఇవాల్యుయేట్ అ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. ఒక స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేయడానికి బెస్ట్ టైం ఏది అని అడిగాడు. ఇవాల్యుయేట్ అనగానే ఈ స్టూడెంట్కి ఏ గ్రేడ్ వచ్చింది, సో అండ్ సో స్టూడెంట్కి బి గ్రేడ్ వచ్చింది అని చెప్పడం మాత్రమే కాదు. ఒక స్టూడెంట్ సర్టెన్ యాక్టివిటీని ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు,
ఒక టీచర్గా మన మెథడ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి టెక్నిక్స్ని యూజ్ చేయాలి, ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇవాల్యుయేషన్ కిందకే వస్తుంది. సో ఒక స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేయడానికి బెస్ట్ టైం ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ వెన్ ద ఇన్స్ట్రక్షన్ హ్యావ్ ఎండెడ్, ఒక యాక్టివిటీ అయిపోయిన తర్వాత. ఆప్షన్ బి త్రూ ది ఇన్స్ట్రక్షనల్ ప్రాసెస్, యాక్టివిటీ జరుగుతున్నంతసేపు మనం ఇవాల్యుయేట్ చేస్తూనే ఉండాలి. ఆప్షన్ సి ఓన్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ మేజర్ యూనిట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ యొక్క మేజర్ పాయింట్స్, ఎండ్ ఆఫ్ ద మేజర్ పాయింట్స్ అవి అయిపోయిన తర్వాత మనం ఇవాల్యుయేషన్ చేయాలి. ఆప్షన్ డి వెన్ ద ఇన్స్ట్రక్షన్ హ్యావ్ బిగన్, ఒక యాక్టివిటీ స్టార్ట్ అయినప్పుడు ఇవాల్యుయేట్ చేయాలి అని అన్నాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి త్రూ ది ఇన్స్ట్రక్షనల్ ప్రాసెస్. ఒక యాక్టివిటీ జరుగుతున్నంతసేపు మనం స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేస్తూనే ఉండాలి. ఆ స్టూడెంట్ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, మనం ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలాంటి మెథడ్స్ని యూజ్ చేయాలి, మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, స్టూడెంట్లో ఉన్న స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ మనం చేయాలి అంటే స్టూడెంట్ యొక్క యాక్టివిటీ చేసేంతసేపు మనం ఇవాల్యుయేషన్ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూ హ్యావ్ ఎ మిక్స్డ్ క్లాస్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, విచ్ మెథడ్ వుడ్ యూ అడాప్ట్ టు ఇంప్రూవ్ కోఆపరేషన్ బిట్వీన్ దెమ్. మీ క్లాస్ రూమ్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు, అయితే వాళ్ళ మధ్య కోఆపరేషన్ పెంచడం కోసం మీరు ఎలాంటి మెథడ్స్ని అడాప్ట్ చేసుకుంటారు అని అడిగారు. ఆప్షన్ ఏ ఆస్కింగ్ పేరెంట్స్ టు డిస్కస్ ఈక్వాలిటీ, ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ని ఈక్వాలిటీ గురించి మాట్లాడమని చెప్పడం. ఆప్షన్ బి టాకింగ్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ లెసన్స్, నేను లెసన్స్ టీచ్ చేసేటప్పుడు ఈక్వాలిటీ గురించి మాట్లాడడం. ఆప్షన్ సి సెట్టింగ్ టాస్క్ విచ్ హ్యావ్ టు బి డన్ టుగెదర్, నేను ఇచ్చే టాస్క్ ఎలా ఉండాలి అంటే ఇద్దరు కలిసి చేసే విధంగా ఉండాలి. ఆప్షన్ డి మేకింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ షేర్ ఎ బెంచ్, ఒకే బెంచ్లో ఇద్దరిని కూర్చోబెట్టడం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సెట్టింగ్ టాస్క్ విచ్ హ్యావ్ టు బి డన్ టుగెదర్. నేను ఇచ్చే టాస్క్ ఎలా ఉండాలంటే మేబీ డ్యాన్స్ అయి ఉండొచ్చు, డ్రామా అయి ఉండొచ్చు, క్లాస్ రూమ్లో ఉన్న బెంచెస్ని తీసి బయట పెట్టమని చెప్పండొచ్చు. ప్రతి టాస్క్ కూడా ఇద్దరు కలిసి చేసే విధంగా ఉండాలి. సో దీని ద్వారా ఏంటి అంటే ఓకే అమ్మాయిలంటే ఈ పనులు మాత్రమే చేయాలి, అబ్బాయిలంటే ఈ పనులు చేయాలి, ఈ థింకింగ్ అనేది పిల్లల్లో డెవలప్ అవ్వదు. జెండర్ డిస్క్రిమినేషన్ అనేది అసలుకే డెవలప్ అవ్వద్దు, జెండర్ ఈక్వాలిటీ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి సెట్టింగ్ టాస్క్ విచ్ హ్యావ్ టు బి డన్ టుగెదర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టీచింగ్ మెథడాలజీ నుంచి ఎంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మ్యాక్సిమం కూడా సిచ్యువేషన్ బేస్డ్ పైన క్వశ్చన్స్ అడుగుతుంటారు. మనం చేయాల్సింది ఒకటే, మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం. అండ్ ఈ టీచింగ్ మెథడాలజీ సైడ్కి పెట్టినట్లయితే రిమైనింగ్ ఎడ్యుకేషన్ సైకాలజీ మన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా 1 by 1 చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you so much for watching.